ఇప్పుడు ఇట్లాంటి పరిస్థితి సరే నాట్య కళాకారులు అయితే వాళ్ళు సహృదయంతో అర్థం చేసుకున్నారు, మార్చుకున్నారు. నటులు సహించేవాళ్ళ? చూడండి, అలాంటి తప్పు నటులు చేయరు. చేస్తే అది దర్శకుని బాధ్యత. ఓకే. పాత్రోచితంగా నటించలేదు అనుకోండి, మీరు దర్శకుడు దిద్దాలి కదా. అవును. కాబట్టి ఒక సినిమాలో ఒక నటుడు నటన తప్పుగా చేయడం ఒకటి, ఆ ఎత్తుకి ఎదగలేకపోవడం ఇంకొకటి. ఆ ఎత్తుకి ఎదగలేకపోవడం మనం ఏం చేయలేం. అదేలేండి, మనం ఏం చేయలేం. తప్పుగా చేస్తే అది దర్శకుని బాధ్యత. దర్శకుడు మనసులో సినిమా అంతా ఉంటుంది, మొదల నుంచి చివరి వరకు. మీరు పిలిచినప్పుడు ఆ రోజు మీరు చదువుకుంటారు, అది ఇలా చేసేదా అనుకుంటారు, మీరు చేసేస్తారు. అది సరిగ్గా లేకపోతే, అంటే నాకుండే సమగ్ర దృష్టిలో మీరు చేసింది ఎమ్మడకపోతే నేను మీతో చెప్పాలి. ఓకే. ఇంతవరకు ఎప్పుడు నేను ఈ నటన బాగలేదు అన్నాను, కానీ ఇది ఇక్కడ నువ్వు తప్పు చేశావు ఒక్కసారి అన్నాను. వివాహ బంధం సినిమా అనుకుంటాను. అందులో ప్రభాకర్ రెడ్డి నా స్నేహితుడు, ధనవంతుడు, పెద్ద కారులో డ్రైవ్ చేస్తుంటాడు. వెనకాల భానుమతి ఎవరో ఉంటారు. దిగుతున్నప్పుడు కాళ్ళకి చెప్పులు ఉండవు, జోళ్ళు ఉండవు. ఓకే. ఆ షాట్లో ఎందుకు పడిందో అది తెలీదు. నేను అడిగాను ఆయన్ని, మీకు ఇదే పనే, కాళ్ళ పక్క చూడడం, చెప్పులు వేసుకోవడం, జోళ్ళు వేసుకోవడం. అది కనిపించింది కాబట్టి అడిగాం, కనపడకపోతే అడగం కదా. అది ఇంకెక్కడ ఎవరితో బాగుందని ఏదో చిన్న చిన్న విషయాలు నేను వాళ్ళతో సినిమా చూసిన తర్వాత చెప్పాను. అవును రంగారావు అన్నవాళ్ళు ఉన్నారు, మరేం మునిగిపోయింది లేదు అన్నవాళ్ళు ఉన్నారు. కానీ నాట్యంలో చూపినట్టు తప్పు చూపించడానికి నాకు అవకాశం ఉండదు. సినిమా